ఇప్పుడు మనకి 2 మార్లు మారు మనసు అవసరం. అంటే డైలీ మారు మనసు పొందుతానే ఉండాలి. ఎందుకంటే ఒక డే స్టార్ట్ అయ్యి ముగించాము అంటే ఏదో ఒక తేడా మనం మాటలోనో, చూపులోనో, తలంపులోనో, ఆలోచనలోనో, క్రియలోనో ఎక్కడో చోట తేడా పడతాం. దాని విషయంలో మారు మనసు పొంది దేవుని క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. ఈ ప్రక్రియ జరిగిద్దే. కొన్ని మిస్ అయిపోతాం చూడు, కొన్ని కావాలని మిస్ అవుతాం. కావాలని మిస్ అవటం అంటే తెలుసా? తప్పు చేసి అది ఎందుకు తప్పు అయింది అని సమర్థించుకుంటాం కొన్ని. అట్లాంటి ఏమైనా శేషాలు ఉంటే అవి కూడా ఉండనీయకుండా అవసరమైతే మంచాన్ని వేసైనా సరే వాటిని కూడా ఒప్పించి మొత్తం క్లియర్ చేసి ఇంకా రాని పిలుస్తాడు. ఎందుకంటే పాపము మన మీద ఉంటే దాని ఫలితం ఇక్కడ అక్కడ కూడా అనుభవించాలంట. అందుకని దేవుడు ఆ పని చేస్తాడండి. టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక మొక్కలో చెప్పాలంటే, మన ఆరంభం కానీ ముగింపు కానీ పాపము అనే దాన్ని పూర్తిగా అధిగమించాలని దేవుడు కోరుకుంటున్నాడు.